నిర్మదా నదీ తీరాన గల ధవళగిరి రాజ్యాన్ని తారకేశ్వరుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు 2 కుమారులు. పెద్దవాడి పేరు శూరసేనుడు. అతడికి 25 వయసు. చిన్నవాడు 18 పేరు చిత్రసేనుడు. ఈ 2 రాజకుమారులు ఒకనాటి ఉదయం పరివారాన్ని వెంటపెట్టుకుని వినోదార్థం వేటకై అడవికి వెళ్లారు. అడవిలో కొంత దూరం పోయిన తర్వాత వాళ్లకు ఒక లేళ్ల మంద కనిపించింది. రాజకుమారులిద్దరూ తమ తమ గుర్రాలను ఆదిలించి ఆ లేళ్ల గుంపుపై బాణాలు ప్రయోగిస్తూ క్రమంగా తమ పరివారాన్నుంచి వేరుపడి అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. హఠాత్తుగా వారికి ఒక పొదచాటు నుంచి సింహం గర్జించిన ధ్వని వినబడింది. రాజకుమారులిద్దరూ ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు తిప్పి బాణాలు ఎక్కుపెట్టే లోపలే 2 సింహాలు గర్జించుతూ వాళ్లకేసి దూకినాయి. సింహాలను చూస్తూనే రాజకుమారులు ఎక్కి ఉన్న గుర్రాలు బెదిరి వెనుదిరిగి పారిపోసాగినాయి. రాజకుమారులలో చిన్నవాడైన చిత్రసేనుడు ఎక్కి ఉన్న గుర్రం యజమాని ఎంత బలంగా కళ్ళెం లాగినా ఆగక చెట్ల సందు నుంచి బాణంలా దూసుకుపోతూ కొంతసేపటికి ఒకానొక కొండ ప్రాంతాన్ని చేరింది. ఉరగలు కక్కుతూ కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. ఆసరకి చిత్రసేనుడు బాగా అలసిపోయి ఉన్నాడు. అతడు తన అన్న కోసం నలుమూలలా పరికించి చూశాడు. ఎక్కడా అతడి జాడ కనిపించలేదు. పరివారాన్ని వదిలి అడవిలో చాలా దూరం వచ్చినట్టు అతడికి తోచింది. ఆ ప్రాంతమంతా ఆకాశాన్నంటుతున్న పెద్ద పెద్ద మానులతో చీకటిమయంగా ఉన్నది. చెట్ల కొమ్మల్లో కోతులు, రకరకాల పక్షులు అతడికి కనిపించినాయి. ఊడల్లా వేలాడుతున్నప్పుడు పెద్ద సర్పాలు అతడికి కనిపించినాయి. అక్షరాలను చూసి చిత్రసేనుడు చాలా భయపడ్డాడు. తను పరివారాన్నుంచే కాక మానవ నివాసాలుండే ప్రాంతాలకు కూడా దూరమైపోయినట్టు అతడు గ్రహించాడు. తను ధవళగిరి నగరాన్ని చేరాలంటే కాలినడకనే వెళ్ళాలి. ఆ నగరం ఏ దిక్కుగా ఉన్నదో కూడా ఆ క్షణంలో అతడికి తెలియదు. అడవిలో కొద్ది దూరం నడిచేసరికి పాదలతో నిండి ఉన్న ఒక కొండ అతడికి ఎదురుగా కనిపించింది. ఆ కొండపాదంలో చిన్న వాగొకటి ప్రవహిస్తున్నది. వాగులోని నీటిని చూడగానే చిత్రసేనుడికి దాహం తెలిసి వచ్చింది. అతడు వాగులో దిగి దాహం తీర్చుకున్నాడు. దాహం తీర్చుకోగానే చిత్రసేనుడు కొంత సేదదేరాడు. అతడు వాగు ఒడ్డునే కూర్చుని ముందు కర్తవ్యం గురించి ఆలోచించసాగాడు. బహుశా తన అన్న శూరసేనుడు కూడా తనలాగే సింహాల వాతపడకుండా తప్పించుకుని ఉంటాడు. అన్నా శూరసేనా! అన్నా! చిత్రసేనుడి కేక చెట్లలో కొండ గుహల్లో మార్మోగింది. ఎవరు? ఈ ప్రాంతాల మానవ కంఠస్వరం పలికిందా? ఎంత అదృష్టవంతుడివిరా నాయనా! ఒకసారి నా దగ్గరికి రా. ఎవరు నీవు? రాక్షసుడివా లేక నరమాంస భక్షకుడివైన కిరాతుడివా? గుహ నుంచి బయటికి రా, నా కత్తికి ఎర చేస్తాను. ఎంత సాహసివిరా వత్స! నీ వంటి ధైర్యశాలి కోసమే నేను ఎదురుచూస్తున్నాను. నేను మనిషి మాంసం తినే కిరాతుణ్ణి కాదు, రాక్షసుణ్ణి కాదు, ఒకానొక సిద్ధుణ్ణి. నేనింతకాలంగా శ్రమల కోర్చి సంపాదించిన ఒక అమూల్య వస్తువును నీకివ్వబోతున్నాను. చిత్రసేనుడు చిటికల మీద ఓ నిర్ణయానికి వచ్చాడు. రాక్షసుడే అయితే పోరాడుతూ ప్రాణాలు వదలటమే క్షత్రియ ధర్మం. చిత్రసేనుడు ఓర నుంచి కత్తి దూసి మోకాటి లోతున్న వాగునీటిలో దిగి అవతలి ఒడ్డుకు చేరాడు. అక్కడ కొండలో చాలా గుహలున్నవి. అందువల్ల తనను పిలిచిన వ్యక్తి ఏ గుహలో ఉన్నది చిత్రసేనుడికి తెలియరాలేదు. అతడు ఒక్కొక్క గుహ దగ్గరకు వెళ్లి లోపలికి తొంగి చూడసాగాడు. అయ్యనా, భయపడకు, ఇటురా. చిత్రసేనుడు కత్తిని మరింత గట్టిగా గుప్పెట బిగించి ఆ పిలుపు వచ్చిన గుహ ముందుకు వెళ్లి లోపలికి తొంగి చూశాడు. గుహలో అతడికి ఒక సిద్ధుడు కనిపించాడు. అతడి తల, గడ్డము తెల్లగా నెరిసి ఉన్నవి. అతడు గుహ మధ్య ఒక ఎత్తైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు. ముసలి సిద్ధుణ్ణి చూస్తూనే
చిత్రసేనుడు తను అంతకుముందు పరుషంగా మాట్లాడినందుకు నొచ్చుకున్నాడు. మహాత్మా, నన్ను క్షమించవలసిందిగా వేడుతున్నాను. నాయనా, నువ్వు సుక్షత్రియుడివిలా కనబడుతున్నావు. 60 సంవత్సరాల నా తపశ్శక్తినంతా ధారపోసి ఒక అపూర్వ వస్తువును సాధించాను. కానీ దాన్ని అనుభవించే యోగ్యత నాకు లేదు. నేను దాన్ని సాధించే ప్రయత్నంలో ముసలివాణ్ణైపోయాను. నాకీ రాత్రి అష్టమి చంద్రుడు అస్తమించే సమయాన మరణం సిద్ధించనున్నది. నేను ఇన్ని శ్రమల కోర్చి సాధించిన ఆ అపూర్వ వస్తువును యోగ్యుడైన వాడికేవడికైనా ఇచ్చిపోదామని చూస్తున్నాను. చిత్రసేనుడు సిద్ధుడి నుంచి బుట్ట అందుకుని ఆత్రంగా దాని మూతను తెరవబోయాడు. ఆయనా, తొండరపడి బుట్ట మూతను ఇక్కడ తెరవకు. నీవు ఏ ప్రాంతాలైతే నివసించటానికి మక్కువ పడతావో ఆ ప్రాంతాన దాన్ని తెరిచి చూడటం నీకు క్షేమకారణమవుతుంది. మహాత్మా, మీ దయకు కృతజ్ఞుణ్ణి. నా నుంచి మీరు ఎలాంటి సేవా శుశ్రూషలు కోరినా చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాను. నీవు గుహ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత గుహకు తూర్పు వైపున కోణాకృతిలో ఉన్న రాతిని కిందకు లాగు. అదే నీవు చెయ్యగల ప్రత్యుపకారం. చిత్రసేనుడు సిద్ధుడికి నమస్కరించి గుహ నుంచి బయటికి వచ్చాడు. అతడు చెప్పిన రాతిని 2 చేతులతోనూ బలంగా పట్టి కిందకు లాగాడు. వెంటనే కొండ దద్దరిల్లేలా పెద్ద చప్పుడయింది. గుహ ముందు భాగాన్ని పైనుంచి జారిపడిన ఒక బల్లపరుపు రాయి గుర్తు తెలియని విధంగా కప్పేసింది. చిత్రసేనుడు వాగు దాటి అరణ్యంలో ప్రవేశించాడు. ఇలా కొంతసేపు నడిచేసరికి సూర్యుడు పడమటి దిక్కుకు వాలటం కనిపించింది. క్రమంగా అతన్ని ఆకలి దహించసాగింది. ఆయాసపడుతూ చిత్రసేనుడు అడవిలో మరికొంత దూరం నడిచి అంతగా చెట్లు లేని ఒక ఎత్తైన ప్రదేశాన్ని చేరాడు. హఠాత్తుగా అతడి దృష్టి భుజాన వేలాడుతున్న బుట్టమీదికి ప్రసరించింది. అందులో ఉన్నదని సిద్ధుడు చెప్పిన అపూర్వ వస్తువేమిటో చూడాలన్న కోర్కే అతడికి కలిగింది. ఆ క్షణాన చిత్రసేనుడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తుకు రాలేదు. అతడు భుజాన్నుంచి బుట్టను కిందికి దించి దాని మూతను పైకెత్తి ఆత్రంగా లోపలికి చూశాడు. వెంటనే అతడి కళ్లలో మెరుపు మెరిసినట్టయింది. చిత్రసేనుడు కళ్ళు మూసి తిరిగి తెరిచేసరికి ఎదురుగా చెట్టులలో ఆకాశాన్నంటుతున్న పెద్ద భవనం ఒకటి కనిపించింది. ఈ అద్భుత దృశ్యం చూసి చిత్రసేనుడు శిలాప్రతిమలా అయిపోయాడు. ఆ మరుక్షణం అతడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. అయ్యో, నేనెంత మూర్ఖుణ్ణి! ఈ మహారణ్యం మధ్య ఈ దివ్యభవనం నాకెందుకు పనికి వస్తుంది? అదే ధవళగిరి నగరంలో ఉన్నట్టయితే ఎంతగా రాణించేది. నా బుద్ధిహీనత వల్ల సిద్ధుడు చేసిన ఇంత మేలు అరణ్యం పాలు చేశానే. ఈ స్థితిలో ఉన్న చిత్రసేనుడికి అరణ్యం మధ్య నుంచి పెడబొబ్బలు వినిపించినాయి. తుండగానే చెట్లు పెనుగాలి తగిలినట్టు ఓగసాగినాయి. అడ్డం వచ్చిన పెద్ద పెద్ద చెట్లను చేతులతో పడదోస్తూస్తూ ఒక రాక్షసుడు అతడికేసి రావటం కనిపించింది. చిత్రసేనుడు లేచి నిలబడి కత్తి దూశాడు. ఏమిరా కుర్రా, నీ ధైర్య సాహసం! ఈ ఉగ్రాకుణ్ణి చూస్తూనే నరమానవుడైన వాడు ప్రాణాలు వదలటం ఎరుగుదును గాని నీలా కత్తి దూసి నిలబడ్డవాడు ఈనాటి వరకు నాకు తారసపడలేదు. ఆ బొమ్మరిల్లు నీవు కట్టిందేనా? అవును. ఆ ప్రత్యుత్తరం వింటూనే ఉగ్రాకుడు అంటూ చెట్ల ఆకులు రాలిపడేలా నవ్వాడు. ఈ అడవిని నీ ముత్తాత నాటి నీళ్లు పోసి పెంచాడనా నువ్వనుకునేది? జాగ్రత్త, ఇది ఉగ్రాకుడి అడవి. నా అనుమతి లేకుండా దీని మధ్య ఇల్లు కట్టావు గనక నిన్ను ఆ ఇంటిని కట్టగట్టి ఆ కొండ అవతలికి విసిరేస్తాను అంటూ వంగి చిత్రసేనుణ్ణి పట్టుకోబోయాడు. చిత్రసేనుడు రాక్షసుడికి అందకుండా తప్పుకున్నాడు.
తొందరపడకు ఉగ్రాక్ష. నేనిక్కడ ఇల్లు కట్టినందువల్ల నీకొచ్చిన నష్టమేమిటి? కావాలంటే ఆ ఇల్లు నీకు వదిలి నా దారిన నేను పోతాను. అదేం కుదరదు. నా అడవిలో నన్ను ధిక్కరించి ఇల్లు కట్టావు. నీవు ప్రాణాలతో బయటపడాలంటే నేనడిగే వానికి ఒప్పుకోవాలి. ఏమిటది? వీ ఇంట్లోనే సుఖంగా బతుకు, నా అభ్యంతరం లేదు. నీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాణ్ణి 18వ ఏడు రాగానే నాపరం చెయ్యి. రాక్షసుడి కోర్కే చిత్రసేనుడికి చాలా వింతగా కనిపించింది. తనకింకా పెళ్ళే కాలేదు. అలాంటప్పుడు రాక్షసుడు అడిగిన దానికి సరేనంటే పోయేదేమిటి? తను కనీసం ప్రాణాలతోనన్నా ఇక్కడ్నుంచి బయటపడవచ్చు. ఉగ్రాక్ష, నీవడిగిన దానికి ఒప్పుకుంటున్నాను. ఆ పెద్ద కొడుకు 18వ ఏడు రాగానే నువ్వొచ్చి వాణ్ణి నిరభ్యంతరంగా తీసుకుపోవచ్చు. అయితే నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. ఇచ్చిన మాట నిలుపుకో అంటూ వెళ్ళిపోయాడు. రాక్షసుడు వెళ్ళిపోగానే చిత్రసేనుడు బతుకు జీవుడా అనుకుంటూ ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఎంత అందమైన భవనం! గుడ్లగూబలు నివసించవలసిందే గదా, గబ్బిలాలు నివసించవలసిందే గదా. రాజా, ఈ నట్టడవిలో ఈ మానవ కంఠస్వరం ఎక్కడిది? మహారాజా, మీరు ఎంతకు రాజభవనానికి రాకపోయేసరికి మీకోసం అడవి అంతా గాలిస్తూ చివరికి మిమ్ములను ఇక్కడ కలుసుకున్నాం. నేనా? మహారాజును. మహారాజును! సేనాని, మహారాజు గారు చాలా శ్రమపడినట్టున్నారు. చెట్ల చాటునాగి తమ ఆజ్ఞ కోసం వేచి ఉండమన్నారు గదా. అయ్యా, వస్తున్నాం. వస్తున్నాం. పల్లకీ తెప్పించాను, అధిష్ఠించండి. అధిష్ఠించండి. పల్లకీలో తమను భవనంలోని తమ పడక గదికి చేరుస్తారు. హా!
కోశాధికారి గారు క్షమించాలి. ఈ విషయం వీలు వెంట వారితో సంప్రదించవచ్చును. ఇది సమయం కాదు. ఓహం ఓహం మంత్రి, సేనానాయకుడు, నాకు రాజభవనమే కాకుండా మంత్రి, సేనానాయకుడు, కోశాధికారి కూడా ఉన్నారన్నమాట. అక్కడి హంస తూలికాతల్పం. చక్కని మెత్తలు కింద పరిచి ఉన్న రత్న కంబళులు చూసి మరింత ఆశ్చర్యపడ్డాడు. ఇదంతా సిద్ధుడి మహిమ. ఆ భవనంలో రాజోచితమైన ఇన్ని సౌకర్యాలు. మంత్రి సేనానాయకుల్ని, నౌకర్లను ఏర్పాటు చేయటం పెద్ద సమస్య కాదనుకున్నాడు అతడు. పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం. భోజనమ్మా. రాత్రి సుఖనిద్రపోయారనుకుంటాను. అనుమతి అయితే రాజ్యానికి సంబంధించిన ముఖ్య విషయాలు నివేదించగలను. ధవళగిరిని తండ్రి పాలిస్తున్నాడు. ఆయన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించవలసినవాడు అన్న శూరసేనుడు. సింహాసనాన్ని అధిష్ఠించవలసినవాడు అన్న శూరసేనుడు. మీకు ధవళగిరి నగరం గురించి తెలిసే ఉంటుంది. దానికి రాజైన తారకేశ్వరుడికి నేనిక్కడ క్షేమంగా ఉన్నట్టు వార్త పంపండి. తతిమ్మా విషయాలు వీలు వెంట మాట్లాడదాం. చిత్తం. అలాగే కబురు పంపుతాను. పౌరులు చిత్రసేనుడితో ఉగ్రామడు మా పశువులను, మనుషులను ఎత్తుకుపోతున్నాడు మహారాజా. వార్త విన్న చిత్రసేనుడు వెంటనే ఉగ్రామడ కోటకు బయలుదేరాడు.
రాజ్యంలో పశువులను మనుషులను ఎత్తుకుపోతున్నది జ్వాలాద్వీపం నుంచి వస్తున్న భయంకర మానవులే. వాళ్ళు జ్వాలాద్వీపం నుంచి వస్తున్నారు. హా, వాళ్ళు చాలా భయంకరులు. అక్కడి నుంచి వచ్చే మానవులు పశువులను మనుషులను పట్టుకొని తీసుకుపోతున్నారు. వాళ్ళను నేను నీకు చూపిస్తాను చిత్రసేనుడా. తర్వాత వాళ్ళ రహస్యం తెలుసుకోవడానికి చిత్రసేనుడు ప్రయాణం ప్రారంభించాడు. ఉగ్రాకుడు చిత్రసేనుణ్ణి అతడి పరివారంతో కలిసి తన మహాకోటలోకి తీసుకువెళ్ళాడు. వారికి తన కోటలోని వెలలేని రత్నరాశులను, వెండి బంగారాలను చూపించాడు. ప్రపంచం పుట్టినప్పటి నుంచి రాక్షసులు వాడిన ఎన్నో విచిత్రమైన ఆయుధాలు, శిరస్త్రాణాలు అవి చూసి చిత్రసేనుడు ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. కాని అతన్ని అన్నిటికన్నా ఆశ్చర్యపరిచింది మందో ఈ ధనరాశులే. రాక్షసులకు ఇంత ధనంతో ఏం పని? ఉగ్రాజా, రాక్షసులైన మీకు ఈ ధనకనకాలతో ఏం పని? చిత్రసేనుడా, ఏనాటికైనా మా రాక్షస జాతి నాగరికులై మీలాగా వర్తక వ్యాపారాలు, వ్యవసాయ పనులు చేయవచ్చు. ఏనాటికైనా మా రాక్షస జాతి నాగరికులై మీలాగా వర్తక వ్యాపారాలు, వ్యవసాయ పనులు చేయవచ్చు. అదొక్కటే కాదు, మరో 18 ఏళ్లకు జరిగే ఒక ముఖ్య సంఘటన కోసం కూడా ఈ ధనాన్ని భద్రపరిచాను. 18 ఏళ్ల తర్వాతి సంఘటన అన్న మాట వినగానే చిత్రసేనుడికి ఏదో మోసం ఉన్నదన్న అనుమానం కలిగింది. అయినా తన అనుమానాన్ని రాక్షసుడు పసికట్టేలా ప్రవర్తించటం మంచిది కాదు. చిత్రసేనుడు రాక్షసుడి కోటలోని అద్భుతాలన్నీ చూసే లోపల సూర్యాస్తమయం అయ్యింది. ఉగ్రాకుడు తన అతిథికి, అతడి అనుచరులకు గొప్ప విందు చేశాడు. ప్రభూ, జ్వాలాద్వీపవాసులు ఎక్కివచ్చే భయంకర పక్షి ఒకటి కుంభికుప్ప ప్రాంతంలో కనిపించింది. చిత్రసేన, మనం త్వరగా బయలుదేరటం మంచిది. జ్వాలాద్వీపం నుంచి వచ్చే ఆ భయంకర పక్షి ప్రజలను ఎత్తుకుపోతుంది. అందరూ క్షణాల మీద భోజనాలు చేసి ఉగ్రాకుడి వెంట బయలుదేరారు. ఉగ్రాకుడు తన వెంట చిత్రసేనుణ్ణి, కొద్దిమంది ఆయుధదారులైన సేవకుల్ని తీసుకుని మిగతా వారిని వేరే దిక్కుగా పంపాడు. ఉగ్రాకుడు, చిత్రసేనుడు కోట వదిలి తూర్పు దిక్కుగా అడవిలో నడిచారు. హఠాత్తుగా కోటవైపు నుంచి పెద్ద రెక్కల చప్పుడు, కీచుమనే వికృత ధ్వనులు వినిపించాయి. అందరూ చెట్ల మధ్య ఆగి కోటవైపు చూశారు. కోట మీద వలయాకారంగా రెక్కలు చాచిన వింత ఆకారాలు ఎగురుతున్నవి. కోట రక్షకులైన రాక్షసులు పాడుగాటి దివిటీలు గాలిలోకి ఎత్తి కేకలు పెడుతూ అవి కిందికి దిగకుండా భయపెట్టిస్తున్నారు. ఉగ్రాజా, ఈ వికృతాకారాలు భయోత్పాతం కలిగించేలా ఉన్నవే. అవి నీ కోట మీద దిగి దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నవా? జ్వాలాద్వీపవాసులు అలాంటి ప్రయత్నం లోగడ 1-2 సార్లు చేశారు. నా సేవకులు పెద్ద పెద్ద కాగడాలు, ఈటెలు ఉపయోగించి ఆ భయంకర పక్షిపై స్వారీ చేస్తున్న ఒకణ్ణి కింద పడగొట్టారు. వాణ్ణి గానుగకు కట్టి 4-5 చుట్లు తిప్పేసరికి తను ఎక్కడ్నుంచి వచ్చాడో చెప్పాడు. కాని తతిమ్మ వివరాలు తెలుసుకునే లోపలే వాడు చావటం జరిగింది. ఇప్పుడు వాడి అనుచరులు నా మీద పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతే, వాళ్ళు సాహసించి కోటలో దిగరని నా నమ్మకం. ఉగ్రాకుడు మాటలు ముగించక ముందే చుట్టుపట్ల చెట్లు గాలిలోకి ఎత్తి కేకలు పెడుతూ అవి కిందికి దిగకుండా భయపెట్టిస్తున్నారు. ఉగ్రాకుడు మాటలు ముగించక ముందే చుట్టుపట్ల చెట్లు గాలికి భీకరంగా ఊగిపోయాయి. ఆ వెంటనే గుండెలవిసే భీకర ధ్వనులతో 2 పక్షులు ఆకాశం నుంచి కిందికి దూసుకొచ్చాయి. వాటి వీపుల మీది నుంచి పులి చర్మాలు ధరించిన 4 మనుషులు దిగారు. అని తతిమ్మ వివరాలు తెలుసుకునే లోపలే వాడు చావటం జరిగింది. ఇప్పుడు వాడి అనుచరులు నా మీద పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతే, వాళ్ళు సాహసించి కోటలో దిగరని నా నమ్మకం.
ఉగ్రాకుడు మాటలు ముగించకముందే చుట్టుపట్ల చెట్లు గాలికి భీకరంగా ఊగిపోయాయి. ఆ వెంటనే గుండెల విసే భీకర ధ్వనులతో 2 పక్షులు ఆకాశం నుంచి కిందికి దూసుకొచ్చాయి. వాటి వీపుల మీది నుంచి పులి చర్మాలు ధరించిన 4 మనుషులు దిగారు. వెంటనే ఉగ్రాక్షుడు చిత్రసేనుణ్ణి తన అనుచరులతో కలిసి చెట్ల మధ్య దాగమని సూచించాడు. వింత పక్షులపై వచ్చిన మనుషులు నేలపై దిగారు. వాళ్ళు నేలబారున పడి చుట్టూ చెట్లలో జాగ్రత్తగా పరిశీలించారు. వారి వెనకగా ఆ భయంకర రెక్కల జీవులు అల్లాడుతూ ఎగిరాయి. అవి సాధారణ పక్షులు కావు. వాటి ముక్కులు దాదాపు 3 అడుగుల పొడవున్నవి. వాటి నోళ్లలో పులికోరల్లాంటి భయంకర పళ్ళు ఉన్నాయి. అబ్బా, ఈ అడవికి నేనే ఏకైక ప్రభువును. నా అరణ్యం మధ్యనే ఆ క్షుద్ర మానవుల వల్ల చావు దెబ్బలు తినవలసి వచ్చింది. ఉగ్రాక్ష, విచారించి లాభం లేదు. మనం ఓడిపోయింది మానవుల వల్ల కాదు. వాళ్ళు ఎక్కి వచ్చిన ఆ భయంకర పక్షులు మనల్ని దెబ్బతీశాయి. ప్రస్తుతం మన దగ్గరున్న ఆయుధాలతో ఆ పక్షులను ఎదుర్కోవడం వృధా. మనం ఆలోచించే లోపలే ఆ క్రూరులు మనల్ని హతం చేస్తారు. ఈ అపూర్వ భవనం, నా అడవి రాజ్యమంతా వాళ్ళ హస్తగతం అవుతుంది. జ్వాలాద్వీపవాసులు మన రాజ్యం ఆక్రమించుకోవడానికే వస్తున్నారా? కాకపోతే ఈ దాడులన్నీ ఎందుకోసం? కేవలం మనుషుల్ని ఎత్తుకుపోవడానికే వస్తున్నారని నేను నమ్మను. ఆ క్రూరుల్లో ఒక్కడు దొరికినా నిజం బయటపెట్టిద్దును. దొరికిన ఒక్క వెధవ చచ్చి ఊరుకున్నాడు. ఏదో ఒకనాడు వాడు దొరక్కపోరు. అప్పుడు అసలు రహస్యం బయట పెట్టిస్తాం. సరే ఉగ్రాక్ష, నువ్వు విశ్రాంతి తీసుకో. నేను కోట రక్షణను బలపరుస్తాను. చిత్రసేన, నేనింత దీనావస్థలో ఉన్నానని ఎవ్వరికీ చెప్పకు. నా పరువు పోతుంది. మహారాజా, నాదొక మనవి. ఆ ద్వీపవాసుల్ని ఎదుర్కోవడానికి ఈ రాక్షసుల తోడుంటే బాగుంటుంది కదా? మన నగర రక్షణకు ఈ రాక్షసి మూకను తోడు తెచ్చుకుందామనేనా నీ ఉద్దేశం? నా నగరాన్ని నా శక్తితో రక్షించుకోలేని నాడు నేను రాజ్యత్యాగమే చేస్తాను. సేనాని కుక్కిన పేలులా అయిపోయాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి రాజా, రాజా, ఆగండి. రాక్షసులు పరుగెత్తుకు వస్తున్నారు. మహారాజా, ఆ ద్వీపవాసులు మళ్ళీ దాడికి రాలేదు కదా? సూర్యోదయం కాబోతోంది. పగటి వేళల్లో వాళ్ళు కంటపడరు. ఉగ్రాక్ష నాయకుడు మిమ్మల్ని కుంభికుప్ప దగ్గరకు రమ్మన్నాడు. అంత అవసరమేమొచ్చింది? భయంకర పక్షుల మీద ఎక్కి వచ్చేవాడొకడు దొరికాడు. వాడెలాగూ దొరికాడు కదా, ఇక వాడెక్కడికి పోతాడు? వాడు చెట్టు దిగి రానంటున్నాడు రాజా. మీరే రావాలి.
వీళ్ళేదో మైకంలో ఉన్నట్టున్నారు. సరే, పదండి చూద్దాం. అరగంట ప్రయాణం తర్వాత చెట్టు చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. దిగిరావరా వెధవా! నేను రాను, దిగిరాను. ఈ రాక్షసులకు ఫలహారం నేను కాను. ఎవడైనా చెట్టెక్కొచ్చాడో నన్ను నేను పొడుచుకు చేస్తాను. ఏమిటి గత్తరంతా? చిత్రసేన వచ్చావా? వాడే ఆ ద్వీపం నుంచి వచ్చిన దుర్మార్గుడు. మేము కాల్చుకు తింటామని వాడు భయపడుతున్నాడు. నువ్వే అభయం ఇవ్వాలి. ఓరి, నీ ప్రాణానికొచ్చిన భయం ఏమీ లేదు. చెట్టు దిగిరా. ఇంతమంది దిగమంటే దిగలేదు. నీ ఎక్కువేమిటి? నువ్వేమన్నా మహారాజువా? అవును, నేను మహారాజునే. ఈ అడవి నా పరిపాలనలోనే ఉంది. నీకు ప్రాణభయం ఉండదని నేను అభయమిస్తున్నాను. చిత్రసేన మహారాజుకు అయితే ఈ రాక్షసుల మాటేమిటి? వాళ్ళు నన్ను కాలుకో చేయికో విరుచుకు తింటే వాళ్ళ నుంచి నీకు ప్రమాదం లేదు. వాళ్ళు నా ఆజ్ఞకు లోబడే ఉంటారు. చిత్రసేన మహానాయకుడికి ఈ మహారాక్షసుడికి ఎలాంటి కర్మ పట్టిందిరా దేవుడా! మహారాజా, మీరు అభయమిచ్చారు గనుక దిగుతున్నాను. నీ కత్తి నా సేనానికి అప్పగించు. కత్తిని సేనానికి అందించాడు. చిత్రసేన, వీడిని గానుగలో వేసి ఆడించకుండానే రహస్యాలు చెప్పించేస్తావన్నమాట. నాకు తెలిసినవన్నీ చెప్పేస్తాను. ఆ దుర్మార్గులు నన్ను వదిలేసి పారిపోయారు. వాళ్ళు పక్షులెక్కి తూర్పు సముద్రంలోని జ్వాలాద్వీపానికి చేరి ఉంటారు. నువ్వు ఆ ద్వీపం వాడివి కావా? నేను కపిలపురం రాజు నాగవర్మ సైన్యంలోని వాణ్ణి. నా పేరు అమరపాలుడు. సేనానిగా ఉన్న నాగవర్మ కపిలపురానికి రాజు ఎప్పుడయ్యాడు? అసలు రాజు వీరసింహుడు ఏమైనట్టు? వీరసింహ మహారాజు జ్వాలాద్వీపంలో బందీగా ఉండి ఉంటాడు. రాజకుమారి కాంతిమతిని బలవంతంగా పెళ్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. నాగవర్మ రాజ్యాన్ని అపహరించాడు. జ్వాలాద్వీపవాసుల సహాయంతో వాడు చక్రవర్తి కావాలని ఆశపడుతున్నాడు. నా సరిహద్దుల్లో ఇంత కుట్ర జరుగుతోందా? వీడు చెప్పేది నిజమేనా? గుర్రాలు వేగంగా పరిగెత్తుకొస్తున్నాయి. మహారాజా! ధవళగిరి నుంచి మీ తండ్రి గారు వర్తమానం పంపారు. నాగవర్మ అనే రాజద్రోహి మన ధవళగిరి మీదకు దాడికి వస్తున్నాడట.
వెంటనే సైనిక సహాయం పంపమన్నారు రాజా. సేనాని సగం సైన్యాన్ని వెంటబెట్టుకుని వెంటనే ధవళగిరికి బయలుదేరు. చిత్తం మహారాజా. ఇక్కడి రక్షణ మీరే చూడాలి. The army has departed. ఈ నాగవర్మ సైన్యాల వెంట పక్షులెక్కిన జ్వాలాద్వీపవాసులు ఉన్నారా? Everyone looked up at the sky. ఆకాశంలో భయంకరమైన నీడ. We read as one for the tribe. To the mountains! Faster! Drive them down! ఇంకా ఉంది. చిత్రసేనుడు తన అనుచరులతో కోటకు వెళుతుండగా ఉగ్రాకుడు పంపగా వచ్చిన రాక్షసులు అతన్ని తిరిగి తమ నాయకుడి వద్దకు పిలుచుకుపోయారు. అక్కడ చిత్రసేనుడికి అమరపాలుడనేవాడు కనిపించాడు. వాడు జ్వాలాద్వీప వానులను గురించిన కొన్ని రహస్యాలు చెప్పి హఠాత్తుగా మూగిలా ఆకాశం కేసి తలెత్తాడు. తర్వాత అమరపాలుడి వింత ప్రవర్తన చిత్రసేనుడిని ఆశ్చర్యపరిచింది. ఏమిరా, నీకు బుర్ర తిరుగుడు వ్యాధి పుట్టుకొచ్చిందా? ఈ గదతో ఒక్కటి మోది దాన్ని సరిచెయ్యమంటావా? నా చావు తరువాత నీ చావుకు ఎంతో కాలం పట్టదు ఉగ్రాక్ష. కపిలపురాన్ని ఆక్రమించుకున్న నాగవర్మ సంగతి నీకు తెలుసు గదా? అతడికి సహాయం చేస్తున్న జ్వాలా ద్వీపవాసుల గురించి మర్చిపోకు. నీ దేహం మీద ఆ పక్షులు వదిలిపోయిన మాయని గుర్తులు చూసుకో. ఉగ్రాక్షుడు భయంకరంగా హుంకరిస్తూ ముందుకు ఉరికాడు. ఆగు ఉగ్రాక్ష. ఈ మానవాధముడు నన్ను ఇంత హేళనగా మాట్లాడతాడా? మానవులంటే అంత చులకనగా మాట్లాడకు. ఇతడు మనకు సహాయం చేస్తాడు. మహారాజా, ఇది అన్యాయం. మీరు నాకు ప్రాణదానం చేస్తామన్నారు. ఆ మాట నమ్మే నేను చెట్టు దిగొచ్చాను. లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాణ్ణి. నిజమే, కానీ నువ్వు నా ప్రశ్నలకు జవాబివ్వకుండా వెర్రివేషాలు వేస్తున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నా వాగ్దానం నిలుపుకోవాల్సిన అవసరం లేదు. క్షమించండి మహారాజా. ఈ క్షణం నుంచి నేను మీ సేవకుణ్ణి. రాజద్రోహి నాగవర్మ మీద నాకెలాంటి గౌరవం లేదు. ఆ క్రూర మృగాల్లాంటి జ్వాలాద్వీపవాసులంటే నాకు మొదటి నుంచి ద్వేషమే. అలా అయితే దాచకుండా నీకు తెలిసినదంతా చెప్పు. నాగవర్మ సైన్యాల వెంట ఆ భయంకర పక్షులున్నాయా? కపిలపురం అడవిలో దాదాపు 100 భయంకర పక్షులున్నాయి. నాగవర్మ తన ప్రజల్లో కొందరిని వాళ్లకు బానిసలుగా ఇచ్చాడు. ఈ భయంకర పక్షుల్ని చంపేందుకు సులువైన మార్గం ఏమైనా ఉందా? వాటి మెడను ఒక్క చిన్న కత్తివేటుతో నరికేయవచ్చు. ఈసారి ఆ దుర్మార్గులు కనిపిస్తే నా ప్రతాపం చూపుతాను. మహారాజా, కాపాడండి.
చిత్రసేనుడు మరేదో పెద్ద ప్రమాదం ముంచుకొచ్చిందని ఊహించాడు. జడలమర్రి దగ్గర పశువుల్ని మేపుకుంటున్న మా మీద దాడి జరిగింది. భయంకర పక్షులు, పులిరాయుళ్ళు వచ్చి పడ్డారు మహారాజా. చిత్రసేన, మనం పశుల కాపర్లకు రక్షణగా వెళదామంటావా? ప్రజలను ఆ దుర్మార్గులు హింసిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? వాళ్ళు పశువుల్ని, మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు. దొంగతనానికి వెళ్లిన రాక్షసులు కూడా దెబ్బలు తినివచ్చారు. చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు జడలమర్రి ప్రాంతానికి బయలుదేరారు. మహారాజా, నాదొక మనవి. వాళ్ళిద్దరికే వెళ్ళిపోయి ఉంటారు. ఆ పక్షులు వెంట ఉండగా వాళ్లను ఎదుర్కోవడం ఆత్మహత్యతో సమానం. చిత్రసేన, ఇతడు చెప్పే దాంట్లో చాలా నిజం ఉంది. తొందరపడకూడదు. తన పౌరులను రక్షించలేని రాజుగా చిత్రసేనుడు సతమతమయ్యాడు. మహారాజా, మనం ముందుగా ఆ పక్షుల స్థావరాలను నాశనం చేయాలి. అవి పెద్ద పెద్ద కొట్టాలలో కాళ్లకు గొలుసులతో బంధించబడి ఉంటవి. అంతలో ఎదురుగా ఉన్న చెట్ల చాటు నుంచి పెద్ద కోలాహలం వినబడింది. ఒక బీభత్స దృశ్యం వాళ్ల కంటపడింది. పులి చర్మాలు ధరించిన వాళ్ళు ఆకాశం నుంచి శూలాలను విసిరివేస్తున్నారు. కాపరులు కొందరు నిలబడి వడిసెలలతో రాళ్లు విసురుతున్నారు. ఈ భయంకర దృశ్యం చూసి చిత్రసేనుడు నిలువెల్లా కంపించిపోయాడు. ఆగు! ఇప్పుడు అరిచి లాభం లేదు. మళ్ళీ వాళ్ళు మన మీద పడతారు. జ్వాలా ద్వీపవాసులు తమ వాహనాల మీద ఆకాశంలోకి ఎగిరిపోయారు. చిత్రసేనుడి అనుచరులు గాయపడ్డ వాళ్లకు కట్లు కట్టసాగారు. చిత్రసేన, నాకు ఎందుకనో కాస్త భీతి కలుగుతున్నది. అమరపాల, ఆ పక్షుల్ని నాశనం చేసే ఉపాయం ఏమన్నావు? వాటి కొట్టాలకు నిప్పు పెట్టడమే ఏకైక మార్గం మహారాజా. అది సాధ్యమయ్యే పనేనా? ఎందుకు కాదు? నా వెంట 4 సైనికుల్ని పంపండి. ఆ భయంకర పక్షుల్ని నిలువునా దహించేస్తాను. చిత్రసేనుడు అమరపాలుడి సాహసానికి అంగీకరించాడు. చీకటి పడుతుండగా వాళ్ళు రహస్యంగా బయలుదేరారు. కపిలపురం అడవుల్లోకి వాళ్ళు ప్రవేశించారు. ప్రతి శబ్దం వాళ్లను భయపెడుతోంది. అమరపాలుడు విజయం సాధిస్తాడని ఆశిద్దాం. అమరపాలుడు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. జ్వాలాద్వీప పక్షుల పీడ విరగడయ్యే సమయం ఆసన్నమైంది. అమరపాలుడి మాటలు వింటూనే చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి చూశాడు. నా సేవకుల్లో 2 నీకు తోడుగా పంపుతాను అమరపాల. పనిలో పనిగా ఆ కపిలపురాన్ని కూడా ఆక్రమించుకోవటం బాగుంటుంది కదా. నాగవర్మ ధవళగిరిపై దాడికి వెళ్ళాడు. ఇప్పుడు కపిలపురానికి రక్షణ ఉండదు. ఆ పసందైన ఆలోచన చిత్రసేన. మనం కోటను పట్టుకుందాం.
రాజకుమార్తె కాంతిమతిని కూడా నాగవర్మ పాలు కాకుండా కాపాడదాం. ఈ రాజ్యం రెండింతలు కావటమేగాక అందగత్తె రాజకుమార్తె నీకు భార్య అవుతుందిట. ఉగ్రాక్షుడి మాటలు చిత్రసేనుడికి ఏవగింపు కలిగించాయి. తండ్రి అనుమతి లేకుండా ఆ రాజు బతికి ఉండగా రాజ్యాన్ని కలుపుకోవటం న్యాయం కాదు. మన ప్రయత్నం నాగవర్మను ఓడించటం, వీరసింహుణ్ణి తిరిగి రాజుగా చేస్తాం అని ఇవన్నీ సాధించాలంటే ముందుగా ఆ భయంకర పక్షుల్ని తుదముట్టించాలి. వాళ్ళు ఉండగా మనం వెళ్తే మనమే వాళ్ళ చేతుల్లో సర్వనాశనం అవుతాం. ఆ బాధ్యత నా మీద పెట్టండి మహారాజా. పక్షులు కొట్టాల్లో మాడి చావగానే మీరు కపిలపురం మీద దాడి చేయవచ్చు. ఇందుకు చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు అంగీకరించారు. వెంటనే అమరపాలుడికి తోడుగా సైనికులు బయలుదేరారు. అమరపాలుడు చూస్తుండగానే అడవి చెట్లలో మాయమయ్యాడు. చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు తమ సైన్యాలను సమాయత్తం చేశారు. భటుల ద్వారా అన్ని వైపులా ఆజ్ఞలు పంపారు. అంతా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మిట్ట మధ్యాహ్నం వేళకు అమరపాలుడు కపిలపురం అడవిని చేరాడు. అక్కడే 100 భయంకర పక్షులు కొట్టాలలో కట్టివేయబడి ఉన్నాయి. అవి చూడటానికే చాలా బీభత్సంగా ఉన్నాయి. వాటిని కాపలా కాసేవాళ్లు సమీపంలోని చిన్న ఇళ్లలో ఉంటున్నారు. నేను ఈ ప్రాంతాన్ని బాగా ఎరిగినవాణ్ణి. మీరు సిద్ధంగా ఉండండి. నేను వాళ్ళను ఒక చోట చేరుస్తాను. మీరు ఒక్కసారిగా దాడి చేయండి. అమరపాలుడు కావలి వాళ్ళ గృహాలకేసి పరిగెత్తుతూ కేకలు పెట్టాడు. కావలి వాళ్ళు హడావిడిగా బయటికి వచ్చి అమరపాలుడిని చుట్టుముట్టారు. అమరపాలా, బతికి బయటపడ్డావా? నువ్వు చచ్చావనుకున్నాం. భూమి మీద ఇంకా నూకలుండి ప్రాణాలతో పారిపోయి రాగలిగాను. చుల్లో ఏ ఒకటి చావకుండా అన్ని కొట్టాలకు చేరాయా? అన్నీ సురక్షితంగానే ఉన్నాయి. ఇప్పుడు మనమే ఈ రాజ్యానికి రక్షకులం. నాగవర్మ మహారాజు ధవళగిరి మీదికి దండు వెళ్ళాడు. కోటలో రాజకుమార్తె కాంతిమతి పారిపోకుండా చూసేందుకే భటులు ఉన్నారు. ఈ మాట వినగానే అమరపాలుడు పెద్దగా నవ్వి సంజ్ఞలు చేశాడు. మరుక్షణంలో చెట్ల చాటు నుంచి రాక్షసులు, సైనికులు పరుగెత్తుకు వచ్చారు. అదే అదనులో అమరపాలుడు కూడా కత్తి దూశాడు. నిరాయుధులైన ఆ క్రూరులు నిమిషాల మీద యమపురికి చేరారు. కాపలా వాళ్ళ పని ఖతమైపోయింది. ఇప్పుడు అసలు పని మొదలైంది. అమరపాలుడు, రాక్షసులు నూనెలో ముంచిన కాగడాలను వెలిగించారు. పక్షులు ఉన్న తాటాకు, కొట్టాలకు అన్ని వైపుల నుంచి నిప్పు పెట్టారు. గాలి తాకిడికి కొట్టాలన్నీ భగభగమంటూ మండసాగాయి. ఇనప గొలుసులతో కట్టబడిన పక్షులు అగ్నిజ్వాలల నుంచి బయటపడటానికి అరుస్తున్నాయి. ఈ లోపలే కొట్టాల కప్పులు కాలి లోపలికి కూలిపోయాయి. ఆ మంటల్లో చాలా పక్షులు కాలిపోయాయి. కొన్ని పక్షులు మండుతున్న దేహాలతో పైకెగిరాయి. అమరపాలుడు, అతని అనుచరులు సంతోషంతో పాటలు పాడసాగారు. ఉన్నట్టుండి కొండ ప్రాంతం నుంచి భేరీ మోతలు వినబడ్డాయి. చిత్రసేన మహారాజు, ఉగ్రాక్షుడు
సైన్యాలతో వస్తున్నారు. ఇక్కడ మనం రేపిన మంటలు వాళ్లకు కనబడి ఉంటాయి. మీలో ఒకరిద్దరు సైన్యాలకు ఎదురు వెళ్ళి వార్త చెప్పండి. రాక్షసులిద్దరూ గదలను తిప్పుతూ భేరీ ధ్వనులు వచ్చిన వైపుకు వెళ్లారు. సేపటి తర్వాత చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు అక్కడికి వచ్చారు. వాళ్లకు అమరపాలుడు చేసిన బీభత్సం కంటబడింది. ఉగ్రాక్షుడు పట్టలేని ఆనందంతో అమరపాలుడిని గాలిలో గిర్రున తిప్పాడు. వీరుడివంటే నువ్వో అమరపాల, నాకు శత్రు భయం లేకుండా చేశావు. నీ తిప్పుడికి చావకముందే నన్ను వదిలిపెట్టు. ఒక్క పక్షి కూడా పారిపోకుండా అన్నిటినీ మార్చావు కదా? అవును, ఒక్కటీ పారిపోలేదు. ఇక మిగిలింది కోటలో ఉన్న రౌతులే. మనం సైన్యాలతో కోటను చుట్టుముట్టి భస్మీ పటలం చేసేస్తాం. అలా చేస్తే రాజకుమార్తె కాంతిమతికి కూడా ప్రమాదం కలుగుతుంది. ఆ కోటను పట్టుకునే పని నాకు వదులు ఉగ్రాక్ష. అవును, కోటకు ఎలాంటి హాని జరగకూడదు. విన్నారా? మహానాయక 10 మంది అశ్వ సైనికులు వేగు చూసేందుకు కపిలపురం వెళ్లారు. మిగిలిన సైనికులు వంట చేసే పనిలో నిమగ్నమయ్యారు. సూర్యుడు పడమటి దిక్కుకు వాలుతున్నాడు. ఆ సమయంలో వేగు పంపబడిన అశ్వికుల్లో ఒకడు అక్కడికి వచ్చాడు. మహారాజా, ప్రమాదం! పులిరాయుళ్ళు రాజకుమార్తెను తీసుకెళ్తున్నారు. 50-60 మంది పులిరాయుళ్ళు ఆమెను మేనాలో ఎక్కించుకుని వెళ్తున్నారు. వాళ్ళు రాజకుమార్తెను కొండల్లో దాచేందుకు తీసుకుపోతున్నారు. ఈ వార్త వింటూనే చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు తుళ్లిపడ్డారు. అతిమ్మ సైన్యం అమరపాలుడి నాయకత్వాన కోట వైపు బయలుదేరింది. చిత్రసేనుడు రాజకుమార్తె కోసం అడ్డదారి వెంట బయలుదేరాడు. సమయం మించిపోతోంది, వేగంగా సాగాలి. కొద్దిసేపటికల్లా వాళ్ళు పులిరాయుళ్ళు ఉన్న ప్రాంతానికి వచ్చారు. వేగువాడు చెప్పినట్టుగానే ఒక మేనాను 4 బోయీలు మోస్తున్నారు. దానికి ముందు వెనక కత్తులు ధరించిన పులిరాయుళ్ళు నడుస్తున్నారు. చిత్రసేనుడు తమను సమీపించటం చూసి వాళ్ల నాయకుడు గర్జించాడు. మేనా దించండి! మన ఊపిరి ఉండగా కాంతిమతి శత్రువుల చేజిక్కకూడదు. మనలో ఆఖరివాడు చచ్చే ముందు ఆమెను చంపి చావాలి. ఇది మహారాజు నాగవర్మ గారిచ్చిన ఆజ్ఞ. చిత్రసేనుడు సింహంలా ముందుకు ఉరికాడు. ఉగ్రాక్షుడి గర్జన కొండలను వణికించింది. భయంకరమైన పోరాటం మొదలైంది. చిత్రసేనుడు నేరుగా వాళ్ళ నాయకుడిని ఢీకొన్నాడు. ఒక దుర్మార్గుడు ఆమెను చంపబోయాడు. సమయానికి సైనికులు అడ్డుకున్నారు. రాజకుమార్తె కాంతిమతి బయటకొచ్చింది. మిగిలిన వాళ్ళు ప్రాణభయంతో పారిపోయారు. భయపడకండి దేవి, మీరు సురక్షితంగా ఉన్నారు. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు మహారాజా. అక్కడ అమరపాలుడు కోటను వశం చేసుకున్నాడు. ప్రజలు ఆనందంతో జయ జయధ్వానాలు చేస్తున్నారు. ఒక శుభ ముగింపు వైపు సాగుతున్నారు.
ద్రోహి పాలన అంతమైంది. కపిలపురంలో పండుగ వాతావరణం నెలకొంది. ధర్మం మళ్లీ గెలిచింది. త్రుభయం పోయింది. ఇక పండుగ చేసుకుందాం. ప్రకృతి కూడా శాంతిస్తి. నీకు తగిన బహుమతి లభించింది అమరపాల. కొత్త జీవితం మొదలైంది. చెడు అంతమై మంచి చిగురించింది. విజయోత్సాహంతో వీరులు వెనుదిరిగారు. మళ్ళీ కలుద్దాం మిత్రులారా. పులిరాయుళ్ల నాయకుడి హెచ్చరిక వింటూనే ఒకవైపు నుంచి చిత్రసేనుడు వారి మీద పడ్డాడు. రెండవ వైపు నుంచి ఉగ్రాక్షుడు, అతడి సేవకులు ఉరికారు. ఉగ్రాక్షుడి రాతి గద దెబ్బలకు పులిరాయుళ్లు నేల కొరగసాగారు. చిత్రసేనుడి అనుచరుల కత్తి దెబ్బలకు శత్రువులు హతమవుతున్నారు. విజయావకాశం లేదని గ్రహించిన పులిరాయుళ్ల నాయకుడు తెగిచాడు. ఒక చేత్తో కత్తిని, రెండవ చేత్తో ఈటెను పట్టుకుని భయంకరంగా పోరాడాడు. మన అంతం సమీపించింది. ముందు కాంతిమతిని చంపండి. ఆ కేకలు వింటూమే చిత్రసేనుడు నివ్వెరపోయాడు. తనకు రాజకుమార్తె ఉన్న మేనాకు మధ్య 10 మంది శత్రువులు అడ్డుగా ఉన్నారు. చిత్రసేనుడు మహోద్రేకంతో కత్తిని ఎదురుగా ఉన్న శత్రువుల మీదికి విసిరాడు. పక్కల నుంచి వస్తున్న శత్రువులను లెక్క చేయకుండా మేనాకేసి వెళ్లసాగాడు. అంతలో మేనా తలుపులు వెళ్లుమంటూ తెరుచుకున్నవి. కాంతిమతి మెరుపులా మేనా నుంచి కిందికి దూకింది. చచ్చిపడి ఉన్న శత్రు సైనికుడి కత్తి తీసుకుని తనను చంపవస్తున్న పులిరాయుళ్లను ఎదిరించింది. ఇది చూసిన ఉగ్రాక్షుడు అడవి దద్దరిల్లేలా రంకెవేశాడు. ఇదిగో వస్తున్నాను కాంతిమతి. క్షత్రియ కన్య కనిపించుకున్నావు. ఈ లోపల చిత్రసేనుడు కూడా మేనాను సమీపించాడు. వాళ్లకు రక్తం ఓడుతున్న కత్తి పట్టుకుని నిలబడి ఉన్న కాంతిమతి కంటపడింది. ఈయన చిత్రసేన మహారాజు, నేను ఉగ్రాక్షుణ్ణి. ఈ అడవి అంతా నాదే. కాంతిమతి ఉగ్రాక్షుడికేసి కోపంగా చూసింది. చిత్రసేనుడి వైపు తలైనా తిప్పకుండా గిర్రున వెనుదిరిగి మేనాలో కూర్చున్నది. రాజకుమారి ప్రవర్తన చిత్రసేనుడికి ఆగ్రహం, అవమానం కలిగించింది. ఉగ్రాక్ష, ఇక్కడ మన పని ముగిసింది. ఇక మనం సైన్యాలతో ధవళగిరికేసి బయలుదేరటం మంచిది. పథకం ప్రకారం మనం కపిలపురం కోటను ముట్టడించవలసి ఉంది. చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడ్డాడు. చిత్రసేన, మనం కపిలపురం వశపరుచుకోదలిచాం కదా. వీరసింహ మహారాజును నాగవర్మ జ్వాలాద్వీపం పంపాడాడని అమరపాలుడు చెప్పాడు. మనం రాకుమారిని కాపాడామా? ఆవిడే మనల్ని రక్షించినట్టు ప్రవర్తిస్తోంది. మనం కపిలపురాన్ని వశపరుచుకుని ఎవరికి రాజరికం కట్టబెట్టగలం? చిత్రసేనుడు మాటలు ముగించే లోపలే కాంతిమతి బయటికి వచ్చింది. నా తండ్రిని జ్వాలాద్వీపం పంపినట్టు మీతో చెప్పిన ఆ అమరపాలుడు ఎవరు? అతడు నాగవర్మ సైన్యంలో చేరి మాకు బందీగా చిక్కిన వ్యక్తి. ఆ అమరపాలుడు చెప్పింది అబద్ధం. అతడికి నిజం తెలిసి ఉండదు. నా తండ్రిగారు కోటలోనే
ఒక రహస్య భూగృహంలో బంధించబడి ఉన్నారు. మనం ఆయన్ని రక్షిద్దాం చిత్రసేన. పిలవని పేరంటం మనకెందుకు? ఎవరడిగారు మన సాయం? సహాయం చేయవలసిందని నేను కోరుతున్నాను మహారాజా. ఇంతకుముందు మీ ప్రవర్తన మరో విధంగా ఉంది. నన్ను హీనంగా చూశారు. బహుశా నన్ను గురించి మీకేమీ తెలియదేమో. ఇప్పుడు మీరున్న ఈ అడవి నగరం నా రాజధాని. రాజకుమారి కాంతిమతి పెదాల మీద చిరునవ్వు కదులాడింది. ఈ అడవి అంతా తనదని ఇందాక ఉగ్రాక్షుడు నాతో అన్నాడు. చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి నిప్పులు చెరిగే కళ్ళతో చూశాడు. ఉగ్రాక్షుడు గజిబిజి పడిపోయాడు. నోటి వెంట మాట రాలేదు. అడవి నాదైనా నేను చిత్రసేన మహారాజు మనిషిని. ఇప్పుడు నాకు సంశయ నివారణ అయింది. చిత్రనగర మహారాజైన చిత్రసేనుల వారి సహాయం కోరుతున్నాను. కాంతిమతి అలా అనేసరికి చిత్రసేనుడి హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఉగ్రాక్ష, నీ పొగరుబోతు మాటలు ఎన్ని ఆపోహలకు కారణమయ్యాయో చూశావా? ఇకనైనా ఈ అడవి నాది అనే బొల్లి మాటలు కట్టిపెట్టు. ఓ ఓ ముమ్మాటికి నేను సేవకుణ్ణి. కాంతిమతి ఉగ్రాక్షుడిని చూసి చిరునవ్వు నవ్వింది. ఇక మనం సరాసరి కపిలపురానికి బయలుదేరాలి. రాకుమారి, మీరు మేనా ఎక్కండి. మహారాజా, నేను బందీని కాను. మీతో స్వేచ్ఛగా గుర్రం మీద వస్తాను. అదే బావుంటుంది. రాకుమారి కత్తి పట్టిన తీరు చూశారు గదా. ఆమె యుద్ధం చేయక్కర్లేదు, మన వెంట వస్తే చాలు. అశ్వారూఢులైన చిత్రసేన కాంతిమతుల వెనక సైన్యం కపిలపురం కేసి కదిలింది. ఒక గంట తర్వాత వాళ్ళు కొండదాపుల ఉన్న కపిలపురం కోటను సమీపించారు. దూరాన ఉండగానే కోటమీద పహరా తిరుగుతున్న 2 భయంకర పక్షులు కనిపించాయి. ఆ పక్షుల్ని చూడగానే ఉగ్రాక్షుడు నివ్వెరపోయాడు. అమరపాలుడు కోటను వశపర్చుకోవటం కష్టమని, ఎక్కడో దాక్కుని ఉంటాడని చిత్రసేనుడు ఊహించాడు. మహారాజా, ఇక్కడ కూడా మన పాలిటికి ఈ పక్షులు దాపురించాయి. అమరపాలుడి జాడలేదు. ఎక్కడా మరణించిన సైనికులు కనపడలేదు. అల్లంత దూరంలో చెట్ల మధ్య కోలాహలం బయలుదేరింది. అమరపాలుడు గుర్రాన్ని దౌడు తీయిస్తూ చిత్రసేనుడి దగ్గరికి వచ్చాడు. చూశారా మహారాజా, నాగవర్మ కోటకు తగిన రక్షణ ఏర్పాటు చేశాడు. కోట మీద ఆ 2 పక్షులే గస్తీ తిరుగుతున్నాయి. లోపల ఎక్కువ సైన్యం లేదు. నా కొద్దిపాటి సైన్యంతో దాడి చేయడం ప్రమాదమని మీకోసం ఎదురుచూస్తున్నాను. మంచి పని చేశావు. దుస్సాహసం చేసి ఉంటే సర్వనాశనం అయ్యేవాళ్లు. ఉగ్రాక్ష, మనం కోట ద్వారాలను బద్దలు కొట్టాలి. ఉగ్రాక్షుడు కోట మీద ఎగురుతున్న పక్షులకేసి చూసి తలగొక్కున్నాడు. కోట గోడల్ని తవ్వి పారేయగలను, కానీ ఆ పక్షులు... ఉగ్రాక్ష, నువ్వు భయపడకు. వాటిని హడలగొట్టే పని నాది. అది ఎలా సాధ్యం?
ఉదయం నిప్పు పెట్టినప్పుడు అవి నిప్పంటే ఎంత భయపడతాయో చూశాను. మన సైనికుల్లో 10 మందికి ఒకడి చేతిలో మండుతున్న కాగడాలు ఉంటే చాలు. ఆ పక్షులు మన మీదికి దుమికేందు సాహసించవు. మనం సైన్యాలతో కోటను చుట్టుముట్టి భస్మీ పటలం చేసేస్తాం. ఇక ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా క్లిక్ చేసి కింద హైట్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం. పులిరాయుళ్ల నాయకుడి హెచ్చరిక వింటూనే ఒకవైపు నుంచి చిత్రసేనుడు వారి మీద పడ్డాడు. రెండవ వైపు నుంచి ఉగ్రాక్షుడు, అతడి సేవకులు ఉరికారు. ఉగ్రాక్షుడి రాతి గద దెబ్బలకు పులిరాయుళ్లు నేల కొరగసాగారు. ఇదిగో వస్తున్నాను కాంతిమతి, క్షత్రియ కన్య, కనిపించుకున్నావు. ఆ అమరపాలుడు చెప్పింది అబద్ధం. అతడికి నిజం తెలిసి ఉండదు. నా తండ్రిగారు కోటలోనే ఒక రహస్య భూగృహంలో బంధించబడి ఉన్నారు. ఆ పక్షుల్ని చూడగానే ఉగ్రాక్షుడు నివ్వెరపోయాడు. అమరపాలుడు గుర్రాన్ని దౌడు తీయిస్తూ చిత్రసేనుడి దగ్గరికి వచ్చాడు. కోట గోడల్ని తవ్వి పారేయగలను, కానీ ఆ పక్షులు మనం సైన్యాలతో కోటను చుట్టుముట్టి భస్మీ పటలం చేసేస్తాం. అమరపాలుడి మాటల్లో చిత్రసేనుడికి పూర్తి విశ్వాసం కలిగింది. కానీ ఉగ్రాక్షుడికి ఆ పక్షులంటే ఉన్న బెదురు పోలేదు. మండుతున్న కాగడాలు చూపిస్తే అవి పారిపోతాయా? ఇది నిజమా? కాగడాలు! పెద్ద పెద్ద దివిటీలు చేతపట్టుకుని కొందరు సైనికులు ముందుకొచ్చారు. మహారాజా, మీరు ఆజ్ఞ ఇచ్చారంటే సైనికులు కోట గోడలకేసి నడుస్తారు. వాళ్లతో కలిసి తతిమ్మా సైన్యం కోటను ముట్టడించవచ్చు. అంటూ ఉగ్రాక్షుడు తన రాక్షస బంట్లకేసి చప్పట్లు చరిచాడు. వచ్చాం వచ్చామంటూ రాక్షసులు ఉగ్రాక్షుణ్ణి చుట్టుముట్టారు. మీలో కొందరు మానుల్ని పడగొట్టి వాటితో కోట ద్వారాన్ని బద్దలు చేయండి. మిగతా వాళ్ళు కోట గోడల్ని పునాదులతో ఎత్తి అవతల వేయండి. రాజా, మనం అన్ని వైపుల నుంచి కోటలో జొరబడటం మంచిది. శత్రువులు అందువల్ల ఒక్కటై మనను ఎదిరించలేరు. ఆ భయంకర పక్షులు నీ మీద పడకుండా చూసే బాధ్యత నాది. మానవాధముడివైన నువ్వా ఈ మహారాక్షసుణ్ణి రక్షించేది? ఆగు ఉగ్రాక్ష! మీరు ఇక్కడ దెబ్బలాడి సమయం వృధా చేయకండి. కోటలో బంధింపబడి ఉన్న నా తండ్రి గారికి అపాయం కలగవచ్చు. నీ ప్రతాపం కోటలో ఉన్న శత్రువుల మీద చూపించు ఉగ్రాక్ష. ఒరే బంట్లు, రాక్షసులు చెట్లని కూకటి వేళ్లతో పెళ్లగించి బోదెలను భుజాల మీద వెట్టుకున్నారు. రంకెలు వేస్తూ కోట గోడలకేసి పరిగెత్తసాగారు. వారి వెనుక భగభగ మండుతున్న కాగడాలతో భటులు పరిగెత్తారు.
కనుమూసి తెరిచేంతలో కోట ప్రాంతమంతా రణగోణ ధ్వనులతో దిమ్మెత్తిపోయింది. చిత్రసేనుడు కాంతిమతి సైనికులను ఉత్సాహపరుస్తూ తమ అశ్వాలను దూకించారు. ఉగ్రాక్షుడు రాతి గదను గాలిలో ఊపుతూ భీకరంగా బొబ్బరిస్తున్నాడు. కోట బురుజుల మీది నుంచి ఒక్కుమ్మడిగా బాణాలు వర్షపాతంలా వచ్చి పడ్డాయి. బాణాలు సైనికుల మీద రాక్షసుల మీద పడ్డాయి. చిత్రసేనుడి సైనికులు గురిచూసి బురుజుల మీద ఉన్న శత్రువుల మీద బాణాలు వదిలారు. రాక్షసులు కోట ద్వారాలను సమీపించి చెట్టు బోదెలతో తలుపులను ఢీకొట్టారు. పెద్ద పెద్ద గుణపాలతో కోట గోడలను పొడిచి బండరాళ్లను బదలు చేశారు. ఉన్నట్టుండి ఆకాశం ఫెళ్ళుమని ఉరిమినట్టయింది. సుడిగాలిలా భయంకర పక్షులు రెండు మహావేగంతో సైనికులకేసి రాసాగాయి. భయపడకండి, కాగడాలను వాటి మీదికి గురి చేయండి. పక్షులు తమ రౌతుల స్వాధీనం తప్పాయి. ఒకటి రౌతు పొడిచిన శూలం పోటుకు రెచ్చిపోయి ఆకాశంలో పల్టీ కొట్టింది. ఆ రౌతు అంత ఎత్తు నుంచి సైన్యం మధ్య పడిపోయాడు. సైన్యంలో విజయ ధ్వానాలు మిన్నుముట్టాయి. చూస్తుండగానే భయంకర పక్షులు రెండు ఆకాశంలో మాయమయ్యాయి. నాగవర్మ సైనికులు భయకంపితులై బురుజుల మీద నుంచి దూకి పరిగెత్తారు. చిత్రసేనుడి సైనికులంతా క్షణాల మీద కోట తలుపులను బద్దలు కొట్టారు. రాక్షసులు గోడలో ఒక చోట పెద్ద కన్నం చేసి లోపలికి జొరబడ్డారు. తరువాత పెద్ద పోరాటం లేకుండానే రాజప్రాసాదం చిత్రసేనుడి హస్తగతమయ్యింది. ఎదిరించిన కొద్ది మందిని రాక్షసులు దూది కింద ఏకేశారు. రాజు వీరసింహుడు ఎక్కడ బంధించబడి ఉన్నది తెలియలేదు. నా తండ్రి ప్రాసాదంలోని ఏదో ఒక చీకటి కొట్టులో బంధించబడి ఉంటారు. సైనికులు జట్లు జట్లుగా వెళ్లి అన్ని గదులు భూగృహాలు వెతకడం మొదలుపెట్టారు. భూగృహాల్లోని ఒకానొక గది నుంచి హఠాత్తుగా మూలుగు వినిపించింది. సైనికులు తమ దివిటీల వెలుగులో అక్కడికి వెళ్లి లోపలికి చూశారు. ఆ వెలుగులో గోడ నానుకుని ఒక మానవాకారం కనిపించింది. ఈయనే మహారాజు వీరసింహులు. ప్రాసాదం అన్ని మూలల నుంచి సైనికులు రాక్షసులు అక్కడికి వచ్చారు. ముందు గదికి ఉన్న ఇనప చువ్వల తలుపుల తాళాన్ని బద్దలు కొట్టాలి. కోలాహలం వింటూనే చిత్రసేనుడు కాంతిమతి అక్కడికి వచ్చారు. మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? ముందు తాళం బద్దలు కొట్టండి. తాళం వాళ్ళ దెబ్బలకు ప్రతిధ్వనించింది తప్ప వెసకలేదు. తాళం తుప్పు పట్టి ఉన్నది మహారాజా. చెవి ఉంటే బాగుండు. ఆ తాళం చెవి కోసం నువ్వు ద్రోహి నాగవర్మను ఆశ్రయిస్తావా? పెడబొబ్బలు పెడుతూ ఉగ్రాక్షుడు అక్కడికి వచ్చాడు. ఓ, అదెంత పని!
అంటూ ఉగ్రాక్షుడు తాళాన్ని గుప్పెటతో పట్టి గుంజాడు. ఈ నాగవర్మ వాడి భటులు వింత మనుషుల్లా ఉన్నారు. పువ్వల్ని పట్టుకుని బలంగా గుంజేసరికి అవి మైనపు ఒత్తుల్లా వంగిపోయాయి. ఏర్పడ్డ ఖాళీలోంచి దివిటీలు పట్టుకున్న సైనికులు గదిలోకి వెళ్లారుటి. ఇనప కమ్మీలకు గొలుసులతో బంధించి ఉన్న వీరసింహుడు కనిపించాడు. అతడి నోటికి అడ్డంగా ఒక వస్త్రం చుట్టబడి ఉన్నది. చిత్రసేనుడు వీరసింహుడి నోటికి కట్టి ఉన్న వస్త్రాన్ని విప్పేశాడు. నాన్నా అంటూ కేక పెట్టి అతడి దగ్గరకు పరిగెత్తింది. ఉగ్రాక్షుడు అతడి చేతులకు కాళ్లకు ఉన్న గొలుసులను తెంచేశాడు. తల్లి, నిన్ను తిరిగి ఈ జన్మలో చూస్తాననుకోలేదు. ఒక సైనికుడు ఆసనం తెచ్చాడు, మరొకడు నీటి పాత్ర అందించాడు. వీరసింహుడు దాహం తీర్చుకుని సేద తీరాడు. అమ్మా, ఆ ద్రోహి నాగవర్మ చచ్చాడా లేక బందీగా చిక్కాడా? కాంతిమతి జవాబు చెప్పబోయి తటపటాయించి చిత్రసేనుడికేసి చూసింది. రాజా, నా పేరు చిత్రసేనుడు, చిత్రనగరానికి రాజును. ఈ రాక్షసుడి పేరు ఉగ్రాక్షుడు, నా సేవకుడు. నాగవర్మ నా తండ్రి గారిదైన ధవళగిరి రాజ్యం మీదికి దాడి వెళ్ళాడు. అతన్ని అడ్డగించి హతమార్చేందుకు సైన్యంతో నా సేనా నాయకుడిని పంపాను. ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా క్లిక్ చేసి కింద హైట్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం. చిత్రసేనుడు, ఉగ్రాకుడు తమ అనుచరులతో కపిలపురం కోటను వశపరుచుకుని చీకటి కొట్లో బంధించబడి ఉన్న కపిలపురం రాజు వీరసింహుణ్ణి బంధ విముక్తుని చేశారు. ద్రోహి నాగవర్మ ఎక్కడా అని వీరసింహుడు ప్రశ్నించాడు. అతన్ని పట్టుకునేందుకు తన సేనానాయకుణ్ణి పంపినట్టు చిత్రసేనుడు ఆయనతో చెప్పాడు. తర్వాత ద్రోహి నాగవర్మ ఎక్కడా? అతన్ని పట్టుకునేందుకు నా సేనా నాయకుణ్ణి పంపాను. ఈ ఉగ్రాక్షుడికి నీకు పున్న సంబంధం యజమాని సేవకుల మధ్య ఉండే సంబంధం లాంటిదని నేను వినలేదు. నాకొచ్చిన వర్తమానం మరొకటి మహారాజా. నాగవర్మ ద్రోహం చేస్తాడని తెలిసి కూడా మీ సహాయం కోరలేకపోయాను. అవును మహారాజా, మాట్లాడే ధోరణి కొన్ని అపోహలకు కారణమైంది. మీ కుమార్తె కూడా అలాంటి అపోహకే గురి అయింది. ఉగ్రాక్షుడు స్థాణువులా వీరసింహుడికేసి చూస్తూ ఉండిపోయాడు. చిత్రసేనుడు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు కదా? ఉగ్రాక్ష, ఆయన వివాహం ఆడి ఎప్పుడు మహారాణిని తెచ్చుకుంటాడా అని నేను ఎదురు చూస్తున్నాను. మహారాజా, నాగవర్మ పెద్ద సైన్యంతో మన కోటను సమీపిస్తున్నాడు. నాగవర్మ పేరు వింటూనే నాగవర్మ ధవళగిరిని జయించి తిరిగొస్తున్నాడా? ఉగ్రాక్ష, నువ్వు నీ సేవకులతో కోట ద్వారాలను కాపాడు. బురుజుల మీద రక్షణకు కొంతమంది విలుకాళ్లను ఉంచటం మంచిది. చిత్రసేనుడికి
అనేక అనుమానాలు కలిగినాయి. అమరపాలుడెక్కడా? అమరపాలుడెక్కడా? ఆయన శత్రు సైన్యాల బలం చూసేందుకు అడవిలోకి వెళ్ళాడు. మహారాజా, ఇంకా కోటకు ద్వారాలు బురుజులు ఎక్కడ ఉన్నవి? నా సేవకులు గుణపాలతో గోడ అంతా కన్నాలు వేశారు. కొన్ని చోట్ల గోడలు పునాదులతో కూడా ఎత్తివేశారు. అవన్నీ రాళ్ళు రప్పలుగా కింద భూమి మీద చెల్లా చెదురై ఉన్నవి. అలాగా మనం చిక్కులో పడ్డాం. శత్రువులు మనను అన్ని వైపుల నుంచి ఎదుర్కోవచ్చు. నాగవర్మ విజయం సంపాదించి తిరిగి వస్తాడని అనుకోలేదు. ఆ ద్రోహి విజయుడై రావటం లేదు మహారాజా, పారిపోయి వస్తున్నాడు. అతడి వెంట ఉన్న సైన్యం కూడా ఏమంత పెద్దది కాదు. దూరంగా కొండల్లో మరొక సైన్యం కనిపించింది. ఆ సైన్యం బహుశా మీ తండ్రి గారిది అయి ఉంటుంది. అమరపాల, నువ్వు సైనికులందర్నీ ఒకచోట చేర్చి వేచి ఉండు. ఉగ్రాహుదుడు భవం ప్రతిధ్వనిధ్వనించలా. ఆ ద్రోహిని కోట ముందు మైదానంలోనే సర్వనాశనం చేద్దాం. నాకొక మంచి యోచన కలిగింది మహారాజా. త్వరగా చెప్పు. ఏమిటది? నాగవర్మను కోటలోకి అడుగు పెట్టనివ్వటం మంచిది. ఒక్కగానొక్క శత్రువైన పారిపోకుండా మట్టు పెట్టవచ్చు. వెనక నుంచి తనను సైన్యాలు తరుముతున్న పని ఆ ద్రోహికి తెలుసు. వాళ్లల్లో కొందరైనా రాజప్రాసాదంలోకి జొరబడే ప్రమాదం కలగవచ్చు కదా? అలాంటి చిక్కు రాకుండా చూసే బాధ్యత నాది. నా రాక్షస బంట్ల బలం మీకు శాంతం తెలీదు. నాగవర్మను చేజిక్కించుకుని బలిపెడితే తప్ప శాంతి ఉండదు. బాగా చెప్పావు ఉగ్రాక్ష. ఆ ద్రోహి నాగవర్మను ప్రాణాలతో పట్టిస్తే అర్ధరాజ్యం ఇస్తాను. తల తెచ్చిన వాడికి 1000 బంగారు కాసులు ఇస్తాను. అవును, వాడు నన్ను ఈ చీకటి కొట్లో బంధించి హింసించాడు. కోటలో పురుగు ఉన్నట్టు కూడా నాగవర్మకు తెలియకూడదు. ఒక్కుమ్మడిగా మీదపడి అందర్నీ యమపురికి పంపాలి. మీరు భవనం మీద ఉండి మా ప్రతాపం తిలకించండి. ఒరే బంట్లు, ఎక్కడా? గుర్రం మీద లేచి నిలబడి కోట బురుజులకేసి చూశాడు. వీరా, శత్రువులు కోట మీద పడి వెళ్ళిపోయారు. మనం ఊహించిందే నిజమయ్యింది. తారకేశ్వర మహారాజు వల్ల చావు దెబ్బలు తిని పారిపోతున్నారు. శత్రువులు కోటను ఆక్రమించుకున్నట్టు తెలుస్తూనే ఉన్నది. కానీ ఇప్పుడు ఒక్క శత్రు సైనికుడైనా ఉన్నట్టు లేదు. ముసలిరాజు వీరసింహుడు శత్రువులకు చిక్కాడేమో అని భయంగా ఉంది. శత్రువులు కోటను ఆక్రమించుకున్నట్టు తెలుస్తూనే ఉన్నది. నా అనుచరులు ఆ 2 భయంకర పక్షులు ఏమయ్యాయని. తారకేశ్వరుడి సైన్యాలు వచ్చే లోపల రక్షణ బలపరుచుకోవటం క్షేమం. కోట గోడల్ని రక్షణగా పెట్టుకుని
ఎంతెంత కాలమైనా ఎదిరించవచ్చు. మనకు కపిలపురం కోట ఒక్కటే రక్షణ. కదలండి. మనకు కపిలపురం కోట ఒక్కటే రక్షణ. కదలండి. ఇందులో ఏమైనా మోసం లేదు కదా? మోసం ఏముంటుంది? దోచుకుని వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళారు. ఒక్కడి శవం కూడా కనిపించటం లేదు. శవాలు ఎలా మాయమైనాయి? ఉగ్రాక్షుడు తన రాక్షస బంటులను తేలేదు కదా? కరవీరుడికి గుండె బలం జారింది. రహస్యం చెప్పేవాడిలా నాగవర్మకేసి మెడ వంచి కోట ఇంత నిశ్శబ్దంగా ఉండటం నాకు అనుమానం కలిగిస్తున్నది. ఆ రాక్షసులు వాళ్ళ నాయకుడు మన కోసం మాటు వేశారేమో. తారకేశ్వరుడి సైన్యాలు మనను మృగాలను వేటాడినట్టు వేటాడగలవు. మనం ముందు ప్రవేశించకుండా మన సైనికులను ముందు ప్రవేశపెడదాం. ఏమి జరుగుతో చూసి ప్రమాదం లేకపోతే వెనగ్గా మనం జొరబడవచ్చు. ఇక ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ని కూడా క్లిక్ చేసి కింద హైట్ ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం. ద్రోహి నాగవర్మ సైన్యంతో కోటను సమీపిస్తున్నాడని తెలియగానే చిత్రసేనుడు తన సైనికులను కోటలో దాగి ఉండవలసిందిగా ఆజ్ఞాపించాడు. నాగవర్మకు అతడి వెంట ఉన్న కరవీరుడనే జ్వాలాద్వీపపు పులిరాయుళ్ల నాయకుడు మా భటులను ముందుగా కోటలో సవేశపెట్టి ఏమి జరుగుతుందో చూడటం మంచిదని సలహా ఇచ్చాడు. కరవీరుడిచ్చిన సలహా నాగవర్మకు చాలా బాగుందనిపించింది. అందుకు కారణం అతడికి కూడా కోటలో ముందుగా ప్రవేశించటానికి భయంగా ఉండటమే. నాగవర్మ కూలిపోయిన కోటద్వారం కేసి ఓ మారు పరియోగా చూసి తర్వాత కరవీరుడికేసి తల తిప్పి, భలే ఆలోచన, అలాగే చేద్దాం. మీరంతా నిర్భయంగా కోటలో ప్రవేశించవచ్చు. యుద్ధం లేకుండానే మనం కోట ఆక్రమించుకోగలగటం గొప్ప శుభసూచన. న్యాయం ధర్మం మన పక్షాన ఉన్నది గనకే దేవుడు మనకిలాంటి అవకాశం కల్పించాడు అని గొంతెత్తి అరిచాడు. ఆ వెంటనే సైనికులు గుంపులు గుంపులుగా పడిపోయిన కోట ద్వారాల గుండా లోపల ప్రవేశించసాగారు. నాగవర్మ కరవీరుడు గుర్రాల మీద ఉండి కత్తి చలిపిస్తూ, త్వరగా పదండి, కోట గోడలో పడిన కన్నాలను గురుజుల్ని బాగు చేసి మనం యుద్ధ సన్నద్ధులం కావాలి. త్వరలోనే తారకేశ్వరుడి సైన్యం మనను ముట్టడించవచ్చు. సైన్యమంతా కోటలో ప్రవేశించింది. నాగపర్మ కరవీరుడు ఓ క్షణకాలం లోపలి నుంచి ఏదైనా రణగొణ ధ్వని వినబడుతుందేమో అని చూసి అలాంటిదేమీ లేకపోవటంతో ధైర్యం తెచ్చుకున్నారు. మనం అనవసరంగా భయపడ్డాం. కోటలో శత్రువులెవరూ లేరు. ఇక మనం కోట రక్షణలు బలపరుచుకునే ప్రయత్నాలు చేద్దాం అన్నాడు నాగవర్మ. కరవీరుడు అవునంటూ తల ఊపాడు. ఇద్దరూ కూలిపోయిన కోట ద్వారాల నుంచి గుర్రాలను నడిపించారు. వాళ్ళు ఆ విధంగా ద్వారాలు దాటి 2-3 గజాలు లోపలికి వెళ్లారో లేదో హఠాత్తుగా సైన్యంలో సంక్షోభం పుట్టింది. రాక్షసులు
రాక్షసులు అని గుండె లవిసేలా కేకలు పెడుతూ కొందరు సైనికులు బయటికి పారిపోయేందుకు పరిగెత్తుకు వస్తున్నారు. మోసం మహారాజా, మోసం! మనం నిలబడి వాళ్ళతో యుద్ధం చేయలేం. ప్రాణాలుంటే మరోసారి వాళ్ళను మట్టు పెట్టవచ్చు. గుర్రాన్ని వెనక్కు తిప్పండి. ఓ ద్రోహం, పిరికి పందలు! అంటూ నాగవర్మ కూడా గుర్రాన్ని వెనక్కు తిప్పి కోట ముందున్న మైదానం కేసి దాన్ని పరిగెత్తించాడు. ద్రోహి నాగవర్మ పారిపోతున్నాడు. వాడు అడవి చేరే లోపలే పట్టుకోండి అన్న చిత్రసేనుడి కేకలు నాగవర్మకు వినిపించినాయి. ఆ వెంటనే రాక్షసుల అట్టహాసాలతో పాటు కొన్ని రాతి గదలు రివ్వు రివ్వు రివ్వుమంటూ నాగవర్మ కరవీరులు ఎక్కిన గుర్రాల పక్కగా దూసుకుపోసాగినాయి. రాక్షసులు మనను ఎలాగూ ప్రాణాతో పట్టుకోలేమని తెలుసుకుని చంపేందుకు మన మీదికి రాతి గదలు విసురుతున్నారు. మహారాజా, మనం తొందరగా అడవిని చేరటం మంచిది అన్నాడు కరవీరుడు భయంతో వణికిపోతూ. అంతలో ఉగ్రాక్షుడు విసిరిన రాతి గద ఒకటి పక్కనే పరిగెత్తి వస్తున్న కరవీరుడి గుర్రాన్ని బలంగా తాకింది. గుర్రం పెద్దగా సకిలించి దకిమంటూ ముందుకు పడింది. ఉగ్రాకుడి రాతిగద దెబ్బకు వెనక కాళ్ళు రెండూ విరగటంతో లేవలేక కరవీరుడెక్కిన గుర్రం నేల మీద అటూ ఇటూ దొర్లుతున్నది. అంత దూరంలో చెట్ల పొదలలో పడిన కరవీరుడు అంతలోనే విల్లంబులా లేచి నిలబడి, మహారాజా, మహారాజా! చావగా మిగిలిన కొద్ది మంది మాత్రం మనకేసి పరిగెత్తి వస్తున్నారు అన్నాడు నాగవర్మ కోటకేసి చూస్తూ. కరవీరుడు కూడా తల తిప్పి అటుకేసి చూశాడు. కొందరు సైనికులు గగ్గోలుగా ఆరుస్తూ అడవికేసి పరిగెత్తుకు వస్తున్నారు. వాళ్లను వెన్నంటి కొందరు రాక్షసులు, చిత్రసేనుడి సైనికులు రావటం కూడా అతడికి కనిపించింది. రవీరా, మనం శత్రువుల నుంచి తప్పించుకుపోగలమా? నువ్వు గుర్రాన్ని కూడా పోగొట్టుకున్నావు. గుర్రాల మీదెక్కి పారిపోలేం మహారాజా. శత్రువులు ముఖ్యంగా మనను పట్టుకునేందుకే ఎంత ఎత్తుగడా వేశారు. మనం వాళ్ళ దృష్టిని మరొక వైపుకు మరల్చాలి. ఇదిగో, ఈ వస్తున్న మన భటులిద్దరిని గుర్రం మీద ఎక్కించి అడవిలో వాళ్ళ ఇష్టం వచ్చిన వైపుకు పారిపోమనమనండి. శత్రువులు వాళ్ళను చూసి తప్పక మనమని పొరబడి వెంటబడతారు. ఆ సందులో మనం మరోవైపుగా పారిపోవచ్చు. కరవీరుడు చెప్పిన ఉపాయం నాగవర్మకు దివ్యంగా కనబడింది. అతడు వెంటనే గుర్రం దిగి సమీపానికి వచ్చిన తన భటులిద్దరినీ గుర్రం మీద ఎక్కమని ఆజ్ఞాపించి వాళ్ల తలల మీద కరవీరుడి శిరస్త్రాణం, తన శిరస్త్రాణం పెట్టి, ఒరే, మీరు వెనక్కు తిరిగి చూడకుండా పారిపోండి. రాక్షసులు, చిత్రసేనుడి సైనికులు వస్తున్నారు గలు, చిత్రసేనుడి సైనికులు వస్తున్నారు అంటూ గుర్రాన్ని కత్తివోరతో గట్టిగా మోదాడు. నాగవర్మ పెద్దగా నవ్వి కరవీరుడితో, కరవీరా, ఇక మనం పారిపోవలసిన దిక్కేది అని అడిగాడు. కరవీరుడు గుంపులు గుంపులుగా అడవికేసి వస్తున్న చిత్రసేనుడి సైనికులకేసి చూశాడు. సైనికుల్లో కొందరు నాగవర్మ భటులెక్కి పారిపోతున్నారు. ఆ కేకలు వింటూనే కరవీరుడు చిరునవ్వు నవ్వి, మన ఎత్తు పారింది మహారాజా, మనం ఇటు పడమటి దిక్కుగా పారిపోవచ్చు అన్నాడు. ఆ వెంటనే నాగవర్మ, కరవీరుడు పొదలచాటున నక్కుతూ చిత్రసేనుడి సైనికుల కంటబడకుండా క్రమక్రమంగా కీకారణ్యంలోకి పారిపోయారు. చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు కోటద్వారం దగ్గర నిలబడి తమ సైనికులు పట్టి తెచ్చిన శత్రు భటులను, వాళ్ళ నాయకుడెక్కడా? నాగవర్మ ఎటు పారిపోయాడు? మాకు తెలీదు ప్రభు. ఆయన అడవిలోకి మాయమయ్యారు. అడవిలో వెతికాము, కానీ వారి జాడ దొరకలేదు. ఆ ద్రోహి నాగవర్మ మన చేతిలో పడకుండా పారిపోగలిగాడు. మహారాజా, ఆ నాగవర్మను, వాడి పులిరాయుణ్ణి పట్టుకునే పని నాకు వదలండి. ఇప్పుడే నా బంట్లను అడవి అంతా గాలించేందుకు పంపుతాను. అతడు ఆజ్ఞాపించగానే కొందరు రాక్షసులు చేతికి దొరికిన ఆయుధమల్లా పట్టుకుని అడవిలో నలుమూలలకు పరిగెత్తారు.
ఆ తర్వాత కొంతసేపటికి చిత్రసేనుడు తన తండ్రికి సహాయంగా పంపిన సేనా నాయకుడు. ఆ వెనకగా తారకేశ్వరుడు సైన్యాలతో సహా వచ్చారు. తన కుమారుడు ఎవరి సహాయం లేకుండానే కపిలపురం. నాన్నగారు, మీరు సమయానికొచ్చారు. ఇక్కడివే కపిలపురాన్ని గెలిచావు. గర్వంగా ఉంది నాయనా. కానీ నాగవర్మ పారిపోవటం ప్రమాదకరం. జ్వాలాద్వీపపు పక్షులతో వాడు మళ్లీ దాడి చేసే అవకాశం ఉంది. ఒకనాడు వాళ్ళు భయంకర పక్షులతో మన మీద దాడి చేయటానికి ప్రయత్నించకపోరు. జ్వాలాద్వీపపు పక్షులతో వాడు మళ్లీ దాడి చేసే అవకాశం ఉంది. ఆ ద్రోహి బ్రతికి ఉండటం మనకెప్పటికీ ప్రమాదకరమే. వాడికి జ్వాలాద్వీపపు పులిరాయుళ్లకు ఉన్న స్నేహ సంబంధాల వల్ల ఈ భయం అక్కడున్న ప్రతి ఒక్కరికి ఉండనే ఉన్నది. అందరూ ఉగ్రాకుడు పంపిన రాక్షస బంట్లు ఆ ద్రోహులిద్దరినీ పట్టి తేగలరని ఆశ పెట్టుకున్నారు. కపిలపురం రాజు వీరసింహుడికి చిత్రసేనుడు తన తండ్రిని పరిచయం చేశాడు. వీరే నా తండ్రి తారకేశ్వర మహారాజు. ఈ కుమారుడు నన్ను, నా రాజ్యాన్ని కాపాడారు. ఇక నేను రాజ్యపాలనా భారం వదులుకోదలిచాను. నాకు పుత్రులు లేరు. నది ఒక్కగానొక్క కుమార్తె. మీతో వియ్యమందాలని ఉన్నది అన్నాడు. నాకు అదే ఇష్టం. ఈ సంబంధం 2 రాజ్యాలకు బలమిస్తుంది. త్వరలోనే వివాహ ముహూర్తం నిర్ణయింపబడింది. వివాహం రోజున చిత్రసేనుడు సైనికులకు, సేనానాయకులకు బహుమానాలిచ్చాడు. అతడు ముఖ్యంగా తనకు మొదటి నుండి ఎన్నో విధాల సహాయపడిన ఉగ్రాకుడికి ఏదైనా విలువైన బహుమానం ఇవ్వాలనుకున్నాడు. ఈ వివాహ సందర్భంలో నీకు ఎలాంటి బహుమానం కావాలో కోరుకో అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, మీరు మరోసారి ఆలోచించుకుని వాగ్దానం చెయ్యండి. నేను కోరబోయే బహుమానం మీకు కష్టం కలిగించవచ్చు. లాంటిదేం ఉండదు, కోరుకో అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, నేను మిమ్మల్ని మొట్టమొదటగా కోరిన కోర్కే మీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాణ్ణి 18వ ఏడు రాగానే నా పేరం చెయ్యమని. అని కొన్ని కారణాల వల్ల నా మనస్సు మార్చుకున్నాను. అప్పుడు నేను కోరేదేమిటంటే, మీకు పుట్టబోయే ప్రథమ సంతానం ఒక పిల్లవాడైనా ఆడ పిల్ల అయినా సరే 5వ ఏటనే నా వరం చెయ్యాలని అన్నాడు ఉగ్రాక్షుడు. ఈ కోరిక వింటూనే చిత్రసేనుడు నిర్విఘ్నుడయ్యాడు. కాని అంతలోనే అతడికి ఒక ఆలోచన వచ్చింది. తన ప్రథమ సంతానాన్ని ఏదో ఒకనాడు రాక్షసుడికి ఒప్పచెప్పవలసి రావటం తప్పనప్పుడు అది 18వ ఏట అయితేనేం, 5వ ఏట అయితేనేం? ఉగ్రా, నువ్వు కోరిన విధంగానే జరుగుతుంది అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు ఎక్కడలేని ఆనందంతో ఉప్పొంగిపోతూ, మహారాజా, నేను సర్వదా తమ దాసాన దాసు అంటూ అతడికి ప్రణమిల్లి లేచి తన సేవకులకేసి తిరిగి, రే బంట్లు అంతా ఇక్కడే ఉన్నారా? ఇక ఆ తర్వాతే ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ని కూడా క్లిక్ చేసి కింద హైట్ ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం.